వెల్కమ్ టు ఛానల్. ఎప్పుడు రెస్టారెంట్లోనే కాదు ఫుడ్, ఈ రోజు నేను ఇంట్లో అందరికి ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన ఒక కర్రీ వండి చూపిస్తానండి. అది మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టము. గోంగూర చికెన్ మస్తు ఉంటుంది కదా. బయట మంచిగా వర్షం పడుతుంది, స్పైసీగా వేడి వేడిగా తింటే ఎంత బాగుంటుంది కదా. చాలా సింపుల్గా ఈజీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా నేను చేసి చూపిస్తాను. అది స్టార్ట్ చేద్దామా. గోంగూర ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నా. నేను యాక్చువల్లీ గోంగూర చికెన్ ఎందుకు చేద్దాం అనుకున్నానంటే, డైలీ ఒక ఆమె గంపలో ఊరు నుంచి గోంగూర తీసుకొని వస్తుంది అనమాట, పొలంలో నుంచి. చాలా ఫ్రెష్గా ఉంది, అందుకనే నాకు తీసుకోవాలనిపించింది. స్పైసీగా బాగా టేస్టీగా తినాలంటే చికెన్లో వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది కదా. నాకు ఆ ఐడియా వచ్చి నేను ట్రై చేద్దాం అనుకున్నాను. చాలా ఈజీగా చేస్తాను, అంటే పెద్ద లెంతీ ప్రాసెస్, ఇన్ని స్పైసెస్ వేయాలా అలా కాదు. నేను అసలు స్పైసెస్ ఎక్కువ వాడను, చాలా తక్కువ స్పైసెస్ తోటే చేస్తాను. స్టార్ట్ చేద్దాం. చికెన్ కూడా ఫ్రెష్గా ఇప్పుడే తీసుకొచ్చిండు మా ఆయన. ఇంకా చికెన్ని వాష్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. చికెన్ ఎక్కువ తీసుకురాలేదు, హాఫ్ కేజీ తీసుకొచ్చాము, ఎందుకంటే వన్ టైంకి కాబట్టి. చూడండి మంచిగా లెగ్స్ కూడా ఇట్లా ఇట్లా కుట్టించుకొచ్చిండు. బాగుంటాయి, చాలా టేస్టీ ఉంటుంది. ఇంకా గోంగూర యాడ్ అయితే మాత్రం మస్తు ఉంటుంది. దీన్ని వాష్ చేసుకుందాం, కొంచెం సాల్ట్ వేసి వాష్ చేసుకుందాం. ఒక ఆనియన్ తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత నేను సగం టమాటోనే తీసుకున్నా, దాన్ని కూడా సన్నని ముక్కలు చేసుకున్నా, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి సగం టమాటో. తర్వాత శుభ్రంగా కడుక్కున్న చికెన్లో ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ముక్కలకి పట్టేలా కలుపుకుంటేనే ఆ రుచి అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాతకి దాన్ని తీసి మనం పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం సేపు మ్యారినేట్ చేస్తే ఆ టేస్టే వేరుంటుంది. దాని తర్వాత గోంగూరని కాడలు లేకుండా ఆకులు మాత్రమే తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి గోంగూర కూడా వేసి మగ్గనిచ్చుకోవాలి అన్నమాట. గోంగూర సపరేట్ చేసుకుంటేనే చికెన్కి ఆ టేస్ట్ ఉంటుంది. ఈ పక్క గోంగూర మగ్గనిస్తున్నాం కదా, ఈ పక్క వచ్చేసి నేను చికెన్ పెట్టేస్తున్నాను. చికెన్కి రెడీ చేసేస్తున్నాను. చికెన్ కొంచెం బాగా ఆయిల్లో కుక్ అయిన తర్వాతకి గోంగూర వేస్తే మంచిగా కుక్ అవుతుంది అనమాట. ముందే వేస్తే చికెన్ కూడా కొంచెం కుక్ కాదు, ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి పులుపుకి తొందరగా ఉడకదు చికెన్. అందుకే సపరేట్గా మగ్గనిస్తున్నాను. నేను కొంచెం ఆయిల్ వేస్తాను. ఆయిల్ తక్కువనే తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ గోంగూరలో ఉంది కాబట్టి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఇలా స్పైసెస్ చాలా తక్కువ అన్నాను కదా, అవేనండి ఇవి. కొంచెం సాజీరా, తర్వాతకి ఇలాచి, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి అనమాట. దోరగా వేగితేనే టేస్ట్, ఎక్కువ మాడనివ్వకూడదు అనమాట. అలా అని చెప్పేసి పచ్చి పచ్చిగా కూడా ఉండకూడదు. తర్వాత అందులో సన్నగా తరుగుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ ఎంత దోరగా వేగితే అంత టేస్ట్ వస్తుంది. గ్రేవీ కూడా చాలా థిక్
థిక్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే కాదు, ఏ కర్రీలో అయినా ఆనియన్స్ బ్రౌన్ కలర్ ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఒక చిన్న టిప్ అనుకోండి. తర్వాత అందులోనే కొంచెం పసుపు వేసి వేగనివ్వాలి, ఎందుకంటే మనకి మంచి కలర్ వస్తుంది పసుపు వల్ల కూడా. దాని తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం చికెన్ మగ్గిన తర్వాత అందులో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గోంగూర కూడా దగ్గరికి అయింది కదా, దీన్ని చికెన్లో యాడ్ చేసుకోవాలి. నేను వాటర్ అయితే అస్సలు పోయలేదండి, చికెన్ నుంచి వచ్చిన వాటరే. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఎంత బాగా కనిపిస్తుంది కదా. ఫైనల్గా అందులో నేను ధనియా పొడి యాడ్ చేస్తున్నాను, దానివల్ల కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా మిగతా స్పైసెస్ ఏవి యాడ్ చేయలేదు. ఎంత బాగా కనిపిస్తుంది కదా, గ్రేవీ థిక్గా దగ్గరకు వచ్చి భలే టేస్ట్ ఉంది. నేను 1/2 kg చికెన్కి 2 కట్టలు మాత్రమే వేసానండి గోంగూర. కొంచెం పుల్లగా కావాలనుకునే వాళ్ళు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆహా, చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ముక్కలు చక్కగా ఉడికిపోయి టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో. ఏమి ఇంగ్రీడియంట్స్ వేయలేదు, న్యాచురల్గా మన ఇంట్లో ఉన్న వాటితోటే చేశాను. ఎంత బాగా కనిపిస్తుంది కదా. గోంగూర మంచిగా ఉడికి ముక్కలు మంచిగా ఉడికి వేడి వేడి అన్నంలో అలా గోంగూర చికెన్ ముక్కల్ని వేసుకొని కాస్త ఉల్లిపాయ పక్కన పెట్టుకొని తింటుంటే ఆహా అనిపిస్తుంది కదా. అసలు గోంగూర అంటేనే మామూలుగా ఉండదు ఆ టేస్ట్. ఇంకా చికెన్ తోటి నెక్స్ట్ లెవెల్ అంతే. నాకైతే ది బెస్ట్ అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. బ్యాచిలర్స్ కానీ తర్వాతకి ఇంట్లో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.